ఏదైనా మనం వస్తువును చూసినప్పుడు మనకు క్లియర్గా కనపడాలి. అది కనపడనప్పుడు, దూరం చూపు కనపడనప్పుడు ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే దృష్టి లోపాలు. కంటి పరీక్ష చేసుకోవటం ద్వారా మనం దృష్టి లోపాలని అద్దాలు కానీ కాంటాక్ట్ లెన్స్ కానీ వాడటం వల్ల మనకు దూరపు వస్తువులు బాగా క్లియర్గా కనపడే అవకాశం ఉంటుంది. అద్దాలు పెట్టుకోవటం కానీ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవటం కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 20 సంవత్సరాలు ఆ పైబడిన వారు లాసిక్ ఆపరేషన్ కూడా చేయించుకుంటే వాళ్ళకి చూపు వచ్చింది. దూరపు వస్తువులు కనపడనప్పుడు వ్యక్తికి క్యాట్రాక్ట్ అంటే శుక్లం కూడా కంట్లో ఉండే అవకాశం ఉంటుంది. శుక్లం ఉన్నట్టు అనుమానం కానీ ఒకవేళ గ్రాడ్యువల్గా కనుక చూపు తగ్గిపోయినప్పుడు కానీ వారి కంటి పరీక్ష చేయటం ద్వారా వాళ్ళకి క్యాట్రాక్ట్ ఉన్నది కానీ దృష్టిలోపం ఉన్నది మనకు తెలుస్తుంది. క్యాట్రాక్ట్ ఉన్న వ్యక్తి ఒకవేళ చూపు కనపడకపోతే వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకి చూపు పూర్తిగా వస్తుంది. కాబట్టి చూపు అంటే ఏదైనా దూరపు వస్తువు మనకు కనపడనప్పుడు మనం డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. అయితే దానికి సరి అయిన కారణం గుర్తించి దాని చికిత్స చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం ఏంటంటే చూపును మనం జీవితాంతం కాపాడుకునే అవకాశం ఉంటుంది, మనకు అవసరం కూడా. క్యాట్రాక్ట్ ఉన్న వ్యక్తి మాత్రం సకాలంలో ఆపరేషన్ చేయించుకోవాలి. మధ్యకాలంలో ఎంత డెవలప్మెంట్ వచ్చింది టెక్నాలజీ, దీనివల్ల ఏంటంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత కంట్లో అద్దం అమర్చడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి చూపు పూర్తిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దూరపు వస్తువులు కనపడనప్పుడు అనుమానం ఉన్నప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా కంటి పరీక్ష చేయించుకొని తగిన చికిత్స చేసుకోవడం చాలా అవసరం.